హలో ఎవ్రీవన్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక ఈరోజు మనం గాడ్ ఆఫ్ మాసెస్ టాలీవుడ్స్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ గారితో నటించే ఛాన్స్ మిస్ చేసుకున్నటువంటి బాలీవుడ్ హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు బాలకృష్ణ గారు యాక్ట్ చేసినటువంటి మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏదో కింద కామెంట్ చేయండి. అండ్ జై బాలయ్య అని కూడా కామెంట్ చేసి మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి. లేట్ 80s అండ్ ఎర్లీ 90sలో బాలకృష్ణ గారు టాలీవుడ్లోనే బిగ్గెస్ట్ స్టార్గా ఉన్నారు. ఇక లేట్ 90s అండ్ ఎర్లీ 2Ksలో అయితే సమరసింహారెడ్డి అండ్ నరసింహనాయుడు లాంటి వరుసగా 2 ఇండస్ట్రీ హిట్స్తో సౌత్ ఇండియాలో మాత్రమే కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో టాప్ స్టార్స్లో ఒకరిగా నిలిచినటువంటి బాలకృష్ణ గారు అప్పుడున్నటువంటి బీభత్సమైన ఫామ్లో ఎన్నో మాస్ సినిమాలు అనేవి వరుసగా చేశారు. అయితే సమరసింహారెడ్డి లాంటి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ తర్వాత మళ్ళీ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో బి గోపాల్ డైరెక్షన్ లో బాలకృష్ణ గారు చేసినటువంటి సినిమా నరసింహనాయుడు. ఈ సినిమా సమరసింహారెడ్డిని మించిపోయి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రమే కాకుండా సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ లోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఆ టైంలో. అయితే ఈ సినిమాలో హీరోయిన్స్ ప్రీతి జింగానియా అండ్ సిమ్రాన్. చాలా తక్కువ మంది వ్యక్తులకి తెలిసిన విషయం ఏంటంటే ఈ సినిమాలోని ప్రీతి జింగానియా క్యారెక్టర్ కి ముందుగా మాధురి దీక్షిత్ గారిని అనుకున్నారు మూవీ మేకర్స్. దాదాపు ఆవిడ ఫైనలైజ్ అయిన సమయంలో సడన్ గా ఆవిడ డేట్స్ అనేవి క్లాష్ అవడంతో మాధురి దీక్షిత్ గారి ప్లేస్ లో ప్రీతి జింగానియాని తీసుకున్నారు. ఒకవేళ అన్నీ గనక వర్కౌట్ అయి ఉంటే ఇదే మాధురి దీక్షిత్ గారి టాలీవుడ్ డెబ్యూ మూవీగా నిలిచేది. బట్ కుదరలేదు. ఇక నరసింహనాయుడు మాత్రమే కాకుండా 2003లో రిలీజ్ అయినటువంటి చిరంజీవి గారి ఠాగూర్ సినిమాలో కూడా ముందుగా జ్యోతిక క్యారెక్టర్కి మాధురి దీక్షిత్ గారిని అనుకున్నారు. అయితే ఆ టైంలో కూడా కొన్ని అనివార్యమైన కారణాల వల్ల ఆవిడ ఈ మూవీలో కూడా యాక్ట్ చేయలేకపోయారు. మొత్తానికి బాలకృష్ణ గారితో ఫస్ట్ టైం యాక్ట్ చేసే ఛాన్స్ని మిస్ చేసుకున్నటువంటి బాలీవుడ్ హీరోయిన్ మాధురి దీక్షిత్ గారు. ఇక బాలకృష్ణ గారితో యాక్ట్ చేసే ఛాన్స్ని రెండోసారి మిస్ చేసుకున్నటువంటి బాలీవుడ్ హీరోయిన్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. తన డెబ్యూ మూవీ సౌత్ ఫిల్మే 2002లో విజయ్ హీరోగా నటించినటువంటి తమిజాన్ అనే సినిమాతో ఆమె హీరోయిన్ గా పరిచయం అయ్యారు ఫిల్మ్ ఇండస్ట్రీకి. ఆ తర్వాత బాలీవుడ్ లో అందాజ్ అండ్ ముజ్సే షాదీ కరోగి అనే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో రైజింగ్ ఫీమేల్ స్టార్ గా ఉన్న సమయంలో 2005లో బాలకృష్ణ గారు హీరోగా తెరకెక్కినటువంటి వీరభద్ర సినిమాలో హీరోయిన్ గా తనకు ఛాన్స్ వచ్చింది. అయితే అప్పటికే 2005లో బాలీవుడ్ స్టార్ హీరో రితిక్ రోషన్ గారు హీరోగా నటిస్తున్నటువంటి సూపర్ హీరో సైన్స్ ఫిక్షన్ మూవీ క్రిష్ సినిమాకి ఆమెను హీరోయిన్ గా సెలెక్ట్ చేయడంతో ఈ మూవీకి ఆ మూవీకి రెండింటికి కలిపి డేట్స్ అడ్జస్ట్ చేయడంలోని కొంత ఇబ్బంది రావడంతో వీరభద్ర సినిమాని ఆమె మిస్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ సినిమాలోని ఆమె ప్లేస్ లో బాలీవుడ్ యాక్ట్రెస్ తనుశ్రీని రీప్లేస్ చేశారు మేకర్స్. ఇక మూడోసారి 2008లో రిలీజ్ అయినటువంటి ఒక్క మగాడు సినిమాని రిజెక్ట్ చేసుకున్నటువంటి హీరోయిన్ అయేషా టాకియా. 2004లో నాగార్జున గారి సూపర్ సినిమాతో టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అయ్యారు అయేషా టాకియా. అయితే 2008లో రిలీజ్ అయినటువంటి ఒక్క మగాడు సినిమాకి ఆమె డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడం వల్ల ఈ ఆఫర్ ని వదులుకోవాల్సి వచ్చింది. ఈమె ప్లేస్ లోనే ఒక్క మగాడు సినిమాలో మరో బాలీవుడ్ హీరోయిన్ అయినటువంటి నిషా కొఠారీని వన్ ఆఫ్ ది హీరోయిన్ గా సెలెక్ట్ చేసి టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ చేశారు. ఇక 2012లో రిలీజ్ అయినటువంటి శ్రీమన్నారాయణ సినిమాకి ముందుగా బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే గారిని సెలెక్ట్ చేశారు. అయితే మరి ఆమెకి కథ నచ్చకపోవడం వల్ల లేదా వేరే ఏదో ఇతర కారణాల వల్ల ఈ మూవీని రిజెక్ట్ చేయవలసి వచ్చింది. అయితే మళ్ళీ 2014లో బాలకృష్ణ గారితోనే ఫస్ట్ టైం లెజెండ్ సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నారు రాధికా ఆప్టే. అండ్ ఈ సినిమాతోనే టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అయ్యారు కూడా. రెండోసారి కూడా బాలకృష్ణ గారితో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చినటువంటి హీరోయిన్ కేవలం రాధికా ఆప్టే మాత్రమే. 2015లో రిలీజ్ అయినటువంటి లయన్ సినిమాలో కూడా బాలకృష్ణ గారితో కలిసి నటించారు. మరి ఆవిడ లక్ పై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఇక ఫైనల్లీ 2019లో రిలీజ్ అయినటువంటి రూలర్ సినిమాకి సోనా చౌహాన్ కంటే కూడా ముందుగా ఈ క్యారెక్టర్ కోసం మేకర్స్ అనుకుంది బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీని. లోఫర్ మూవీతో టాలీవుడ్ లోకి ఇంట్రడ్యూస్ అయినటువంటి ఈ బాలీవుడ్ హీరోయిన్ ఆ తర్వాత సౌత్ మూవీస్ చేయలేదు. అయితే సౌత్ మూవీస్ పై ఆ టైంలో పెద్దగా ఇంట్రెస్ట్ చూపకపోవడంతో ఈ మూవీని రిజెక్ట్ చేశారు దిశా పటానీ. అలా బాలకృష్ణ గారి లాంటి స్టార్ హీరోతో యాక్ట్ చేసే ఛాన్స్ ని మిస్ చేసుకున్నారు దిశ. అయితే కొన్ని రూమర్స్ ప్రకారం 2017లో రిలీజ్ అయినటువంటి బాలకృష్ణ గారి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గౌతమిపుత్ర శాతకర్ణిలో శ్రేయ గారి కంటే కూడా ముందు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినటువంటి దీపికా పడుకొనేనే మేకర్స్ అనుకున్నారు. బట్ అదే టైంలో 'పద్మావత్' సినిమాతో ఆమె బిజీగా ఉండడం అండ్ ఈ సినిమా కూడా హిస్టారికల్ ఫిల్మే కావడంతో ఆమె ఆ రీజన్స్ వల్లే ఈ సినిమాని రిజెక్ట్ చేశారు అనే రూమర్స్ కూడా ఉన్నాయి. మరిది ఎంతవరకు నిజమో తెలీదు గానీ, దీపికా పడుకొనే అండ్ బాలకృష్ణ గారి కాంబినేషన్‌లో ఈ సినిమా వచ్చుండుంటే ఎలా ఉండేదో మీ ఒపీనియన్‌ని కింద కామెంట్ చేయండి. సో, చూసారు కదా! 'నందమూరి నరసింహం గాడ్ ఆఫ్ మాసెస్' టాలీవుడ్స్ ఆల్ టైమ్ నంబర్ 1 హీరో బాలకృష్ణ గారితో నటించే ఛాన్స్‌ని మిస్ చేసుకున్నటువంటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఎవరో? వీళ్ళలో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే వీళ్ళలో ఎవరైతే బాలకృష్ణ గారితో యాక్ట్ చేసుండుంటే బాగుండేదని మీరు అనుకుంటున్నారో కూడా మీ ఒపీనియన్‌ని కింద కామెంట్ చేయండి.